అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయనకు నిన్న నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే దీనికి సంబంధించిన షూరిటీలను సమర్పించేందుకు ఆయన ఇవాళ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. మొత్తం అయితే నిన్న రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన సందర్భంగా నాంపల్లి కోర్టు అయితే కొన్ని కండిషన్లు కూడా పెట్టింది. 50,000 విలువ గల అటు షూరిటీలు సమర్పించాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన ఇవాళ ఆ షూరిటీలను సమర్పించేందుకు కూడా కోర్టుకు వెళ్లారు. ఇక అల్లు అర్జున్ కు ప్రస్తుతం కండిషన్ బెయిల్ కూడా ఇచ్చింది. నిన్న కండిషన్ బెయిల్ ఒక్కసారి మనం ఆయనకు పెట్టిన కండిషన్లు ఏంటంటే చూస్తే ప్రతి అటు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసేంత వరకు 2 నెలల వరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరు కావాలంటూ కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళొద్దని సూచించింది. ఇంకా అదేవిధంగా సాక్షులను కూడా ఎటువంటి ప్రభావితం చేయొద్దంటూ కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను పాటించకపోతే ఆయన బెయిల్ క్యాన్సిల్ చేస్తామంటూ కూడా కోర్టు హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారి మనం ఈ కేసు గురించి చూసుకుంటే డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది సంజయ్ థియేటర్ వద్ద. ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి అన్న మహిళ మృతి చెందగా వారి బాబు ప్రస్తుతం తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితి మాత్రం అప్పటి నుంచి కొంచెం విషమంగానే ఉంది. అతడికి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు కూడా వైద్యులు తెలిపారు. ఇప్పటికే బాధిత కుటుంబానికి అటు పుష్ప టీం కూడా అండగా నిలిచింది. మొత్తం 2 కోట్ల రూపాయలను బాధిత కుటుంబానికి వారు అందజేశారు. అల్లు అర్జున్ ₹1 కోటి, అదేవిధంగా పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ 50 లక్షలు, పుష్ప 2 నిర్మాతలు 50 లక్షలు, మొత్తం 2 కోట్లు కూడా బాధిత కుటుంబానికి అందజేశారు. అయితే దీనికి సంబంధించి ఈ ఘటనలో డిసెంబర్ 13న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ కేసులో అతను A11 గా ఉన్నాడు. A11 గా ఉన్న అతన్ని డిసెంబర్ 13న పోలీసులు అరెస్ట్ చేసి అటు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ రోజు నాంపల్లి కోర్టు కూడా అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే అదే రోజు సాయంత్రం హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆ తెల్లారే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇక దానికి సంబంధించి గత నెల 27న రిమాండ్ ముగియగా ఆయన నాంపల్లి కోర్టు కూడా వర్చువల్ గా హాజరయ్యారు. దాంతో అటు నాంపల్లి కోర్టు కూడా ఈ రిమాండ్ పిటిషన్ ని జనవరి 10కి వాయిదా వేసింది. మరోవైపు చూసుకుంటే ఆయన రెగ్యులర్ బెయిల్ పై విచారణ చేపట్టింది. ఈ నెల 30న దీనికి సంబంధించిన బెయిల్ పిటిషన్ కి సంబంధించిన వాదనలు కూడా ముగిశాయి. అటు పోలీసులు ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని సాక్షులు ప్రభావితం చేసి వాదించా. అయితే అల్లు అర్జున్ పై పెట్టిన కేసు చెల్లదని ఆయన సెక్షన్ పెట్టినటువంటి BNS 105 సెక్షన్ ఆయనకు వర్తించదని, రేవతి మృతితో ఆయనకు సంబంధం లేదంటూ కూడా అల్లు అర్జున్ లాయర్లు వాదించారు. ఇక ఈ వాదనలను నమోదు చేసుకున్న న్యాయస్థానం నిన్న జనవరి 3న కూడా కీలక తీర్పు వెల్లడించింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కూడా నిన్న నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించి దీనికి సంబంధించిన పూచీకత్తులను సమర్పించేందుకే ఇవాళ అల్లు అర్జున్ అటు నాంపల్లి కోర్టుకు కూడా వెళ్లారు. ఇక అల్లు అర్జున్ వెంట వారి మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక పోలీసులు ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసేంత వరకు మాత్రం 2 నెలల పాటు అటు అల్లు అర్జున్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 మధ్య మాత్రం చిక్కడపల్లి పోలీసులకు హాజరు కావాల్సి ఉంది. బ్రదర్ అనే కొద్దిగా ప్లీజ్ కొద్దిగా వెనక్కి. బ్రదర్ అనయా